ఇవాళ కాళేశ్వరంకి సంబంధించి హరీష్ రావుకు నోటీసు రావడం జరిగింది. హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము ఏదైతే బీఆర్కే భవన్ నుంచి. సో మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు, హాజరవుతా ఉన్నారు, ఎట్లా కూడా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద గత 18 నెలలుగా తీవ్రమైనటువంటి దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని. ఈ వరప్రదాయిని అనేటువంటిది సాగునీరుకు, తాగునీటికి, అన్నిటికి కూడా ఉపయోగంలోకి వచ్చిన తర్వాత ఇలా లక్షలాది ఎకరాల్లో పంట పండింది అనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఒక 2 మేడిగడ్డకు సంబంధించినటువంటి 2 పిల్లర్లు కుంగుతాయి. 371 పిల్లర్లు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగినటువంటి నేపథ్యంలో ఇవాళ మొత్తంగా కూడా ఆ 2 పిల్లర్లను రిపేర్ చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ దుర్మార్గంగా రైతాంగానికి నీళ్లు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆ ఎస్టిమేట్ శాంక్షన్ దగ్గర నుంచి, టెక్నికల్ రీజన్స్ దగ్గర నుంచి అద్భుతంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి మా నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు కమిషన్కు ఉన్నటువంటి అన్ని విషయాల్ని వారు చెప్తారు. చెప్పిన తర్వాత ఇవాళ రెండోది కూడా మేము చేయదలుచుకున్నది ఏంటంటే, ప్రజలలో దుష్ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు పెట్టే విధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజాక్షేత్రంలో తీసుకుపోతాం. ఈ కమిషన్ దగ్గర కూడా హరీష్ రావు గారు అదే చెప్తారు, రేపు కార్యక్షేత్రంలో కూడా అదే చెప్తారు. కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. అసలు ఏమనుకోవచ్చు అంటే, ఒకవైపు డిపిఆర్ కంటే బడ్జెట్ కంటే ఎక్కువ కేటాయించారని చెప్పి మొన్న ఈటెల రాజేంద్ర గారు కూడా విచారణ చేయడం జరిగింది. అంటే ఇది కేసీఆర్కి ఇవ్వడం, హరీష్ రావుకి ఇవ్వడం అనేది ఇది పూర్తిగా పొలిటికల్ వెండట. ఎందుకంటే ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. తెలంగాణ నీళ్ళ కోసం ఎట్లయితే గోసపడిందో, కొట్లాడిందో, తనలాడిందో వాటిని తీర్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయింది. ఇవాళ తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి నీటి విషయంలో ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ గారు అంటే నీళ్ళు ఇవ్వాలనేది పాపమా, రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం నేరమా? కాబట్టి ఇవాళ సాంకేతికపరమైనటువంటి అంశాలు, విజిలెన్స్ అంశాలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 5 అంచెలు ఉంటాయి. విజిలెన్స్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, డిజైన్స్ ఉంటాయి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని ఈఎన్సీ పరిధిలో లేనటువంటి అంశాలన్నీ కూడా క్యాబినెట్కి వస్తాయి. కాబట్టి ఇలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మీద కానీ, మా మంత్రి మీద కానీ ఇట్లా ఆరోపణలు చేయడం అనేటువంటిది సరైంది కాదు. ఎందుకంటే న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ముందు మేము చెప్పేటువంటి అంశాలు చెప్తాం. మాట్లాడుతూ ఉన్నాడు, కాళేశ్వరం నుంచి తెలంగాణకి వచ్చింది ఏమి లేదు, 1 ఎకరా నీళ్ళు కూడా వారలేదు, అనవసరంగా కట్టిరని. ఇప్పుడు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి 95,000 ఎకరాలు నీరు బారిందని నీటిపారుదలకు సంబంధించినటువంటి ఇంజనీర్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. అట్లాగే స్వయంగా కొండా సురేఖ కానీ, మంత్రులు కానీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి నీటి విషయంలో కూడా వాళ్ళే నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి 18-20 లక్షల ఎకరాలకు డైరెక్ట్గా ఇరిగేషను, అట్లాగే ఎస్ఆర్ఎస్పి కానీ మిగతా అంశాలకు అన్నిటికి కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఇంజనీర్లే ప్రభుత్వానికి చెప్పిన తర్వాత ఇంజనీర్లందరినీ కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల్ని దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. రేయింబవళ్ళు కష్టపడేటువంటి మా ఇంజనీర్లందరినీ కూడా ఇవాళ దుర్మార్గంగా వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రయత్నం ఇంజనీర్లను మెచ్చుకోవాల్సినటువంటి ప్రభుత్వం, నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఇలా గొంతు ఎండకుండా రైతాంగానికి ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని పట్ల ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం అనేటువంటిది మంచిది కాదు. ఇలా 80,000 కోట్లకు పైగా కాస్ట్తో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల సొమ్ముతో నిర్మించబడ్డది. కాబట్టి ఇలా రైతాంగానికి ఆ రిపేర్ చేసి ఆ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో ఏమైనా లోపాలున్నా, ఇంకేమున్నా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. హరీష్ రావు గారు కమిషన్ ముంగట హాజరవుతా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలకు కానీ, ఈ రైతాంగంగా కానీ ఎలాంటి సేవ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఈ రైతాంగానికి ఆ రోజు సాగునీరు ఇవ్వటానికి, ప్రాజెక్టులు కడదామనే యొక్క కనీసం ధర్మము, కనీసం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వానికి అస్సలే లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల లక్షలాది రైతుల యొక్క వాళ్ళ యొక్క ఆంక్షను నెరవేర్చడానికి, వారి యొక్క వారి యొక్క సాగు చేసుకోవటానికి, పంటలు పండించడానికి, లక్షలాది సాగునీరు ఇవ్వటానికి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు అది కాళేశ్వరం ప్రాజెక్టు.
అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు యావత్ భారతదేశంలోనే అబ్బురపడే విధంగా అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తుంటే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని కట్టిన ఒక మహనీయుడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటుంటే ఈ ప్రభుత్వం వచ్చి కేవలము గతంలో పట బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులను అడ్డుకోవటమే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను లేనిపోని విధంగా అబద్ధాలు చెప్పటమే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా లక్షలాది ప్రజల యొక్క రైతుల యొక్క వారి యొక్క కోరికను మన్నించి మరి ఒక ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్ట్ లోపల ఈ ప్రభుత్వము ఏలు పెట్టి మరి రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఏమైంది నీకు? ఇంతమంది మీరు లక్షలాది ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటే మీకు నచ్చుతలేదా? అంటే ఏ మంచి పని చేసినా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడము. ఈరోజు మన హరీష్ రావు గారిని మన రోజు నీటిపారుదల శాఖ మంత్రులు ఉండి వాళ్ళు తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు హరీష్ రావు గారిని ఈ యొక్క కమిషన్ ఎదుట నిలబెట్టడం జరిగింది. రేపు కేసీఆర్ గారిని నిలబెట్టడం జరిగింది. ఈ కమిషను లాస్ట్ చివరిగా ఈ యొక్క కేసీఆర్ గారి యొక్క హరీష్ రావు గారి యొక్క ఈ ప్రాజెక్టు విషయంలో క్లుప్తంగా విన్న తర్వాత వాళ్ళే ఈ కేసీఆర్కు మన హరీష్ రావు గారికి తప్పకుండా సప్పట్లతోని శభాష్ అని చెప్పేసి ఇంత మంచి ప్రాజెక్ట్ చేయించినందుకు తప్పకుండా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తప్పకుండా మరి తొలి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని తప్పకుండా మెచ్చుకుంటారని నేను తెలియజేస్తున్నాను. డైవర్షన్ పాలిటిక్స్ అన్న ఇది ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చేతగాక చేస్తున్న డ్రామా ఇది, అంతే తప్ప తెలంగాణ ప్రజలందరికీ తెలిసే కేసీఆర్ సార్ ఏం చేసిండు మీకు తెలుసు, సమాజానికి తెలుసు, చిన్న పిల్లగారి నుంచి పెద్ద మనిషి దాకా తెలుసు. ఇప్పుడు కేసీఆర్ సార్ని పొడగొట్టుకున్నందుకు ఇంత బాధ ఉంటుందా అని చెప్పి హైదరాబాద్ నుంచి పల్లెల దాకా ఎంతో బాధపడుతున్న సంగతి మీరు ఛానల్లో చూస్తుర్రు, పెద్ద పెద్ద ఛానల్లో కూడా చూస్తుర్రు. డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో ఇది జరుగుతుంది, వేరేది ఏం లేదు. మొన్ననే అన్నాడు ఏదో మీటింగ్లో వెళ్ళి అక్కడ దత్తాత్రేయ సాబ్ దగ్గర ఏదో బుక్ ప్రజెంటేషన్కి వెళ్ళి నేను చంద్రబాబు కాలేజీలో చదువుకున్నా, ఈయన దగ్గర డిగ్రీ చేస్తున్నా అని ఆయనే క్లియర్గా ఒప్పుకున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అయిండు, జై తెలంగాణ అల్లే ఆ వ్యక్తి తెలంగాణ అంటే ఇక ఏదో బంపర్ ఆఫర్లో గెలిచిండు ఆయన, అంతే.